ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులుగా ఉన్నటువంటి రాజకాశ్ రెడ్డి, మరి అదేవిధంగా బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ఫోన్లు తెరిచేందుకు అనుమతి కోసం సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీళ్ళ ఫోన్లో ఏ అంశాలు బయటపడే అవకాశం ఉంది? ఈ యొక్క పిటిషన్ ఇప్పటికే 20వ తారీఖు అయితే వాయిదా వేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక కీలకమైన విషయాలు రాబట్టారు సిట్ అధికారులు. ఆ వెంకటేష్ నాయుడు డబ్బు లెక్క పెట్టేటప్పుడు అవన్నీ కూడా రీట్రైవ్ చేయడం కావచ్చు, అన్నీ కూడా చూసాం మనం. అయితే ఇప్పుడు వాటన్నిటికన్నా ముఖ్యమైన సమాచారం రాజకేశ్ రెడ్డి ఫోన్లో, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప ఫోన్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావించి వాటన్నిటిని తెరవడానికి పర్మిషన్స్ నిమిత్తం హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. మొత్తానికి ఈ ఫోన్లో కూడా బయటపడితే ఇంకెంత వరకు సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇంకెన్ని వీడియోలు బయటకు వస్తాయా? ఇప్పుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు, ఆ లెక్కబెట్టే వీడియోలు, ఇట్లాంటి వీడియోలు ఆ ఫోన్లో ఎన్ని ఉన్నాయా? కేశరెడ్డి రాజ్ అతని ఫోన్, అతని ట్యాబు, లేకపోతే బాలాజీ గోవిందప్ప వాళ్ళ ఫోన్లు, ట్యాబ్లు ఓపెన్ చేయమని రేపొద్దున 20వ తారీఖు గనక ఏసీబీ కోర్టు ఆదేశిస్తే ఇంకెంత భాగవతం బయటకు వస్తుంది. ఇప్పుడు మాంత్రికుడి ప్రాణం ఎక్కడ? చిలకలు. అట్లాగే ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ గుట్టంతా కేశరెడ్డి రాజ్ ఫోన్లో ఉందా, బాలాజీ గోవిందప్ప ట్యాబ్లో ఉందా? ఆ రోజు బాలాజీ గోవిందప్ప హైదరాబాద్ భారతీ సిమెంట్స్ హెడ్ ఆఫీస్ దానిపైన దాడులు చేశారు, తనిఖీలు చేశారు. బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకున్నారన్నారు. మరి ఆ హార్డ్ డిస్కుల్లో ఏముంది? అసలు సిమెంట్ ఫ్యాక్టరీకి డిస్టిలరీలకి సంబంధం ఏంటి? డిస్టిలరీల యజమానుల్ని సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు పిలిపించారు? ఆ కార్యాలయానికి ఎందుకు పిలిపించారు? కమిషన్లు 12% కమిషన్ అని, హోటల్ తాజ్లోనూ ఇక్కడ మీటింగ్ అని, వీళ్ళందరూ సిండికేట్ డిస్టిలరీలందరినీ సజ్జల శ్రీధర్ రెడ్డి రింగ్ చేశాడని, అది కాస్త తర్వాత నెలలో 20%కి పెంచారని, ఇక బంగారు బాతు రోజు పెట్టే గుడ్డు కాదు దాన్ని కోసుకు తిందాం అన్నట్టుగా వీళ్ళే ఆ డిస్టిలరీలు కబ్జా చేశారని భయపెట్టి బెదిరించి ఎస్పీవై డిస్టిలరీ దగ్గర నుంచి మొత్తం అన్ని డిస్టిలరీలు, అసలు ఉన్న డిస్టిలరీలు కబ్జా చేయటం కాదు, లేని డిస్టిలరీలు సృష్టించారని పేపర్ మీద అదాన్ డిస్టిలరీ, లీలా డిస్టిలరీ, యువి డిస్టిలరీ, అదే ఉపేందర్ విజేందర్, అదే వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ, అక్కడ దొరికిన నోట్ల కట్టలు, కేశరెడ్డి రాజ్ భార్య ఆమె ఎవరు? దివ్యారెడ్డి, పైరెడ్డి దివ్యారెడ్డి, అరిటా హాస్పిటల్, ఆమె అందులో డైరెక్టర్ అని. ఈ ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, అరిటా హాస్పిటల్ మీద కూడా జరిగింది దాడులు, అక్కడ కూడా తనిఖీలు, మరి స్వాధీనం. అంటే ఇప్పుడు కేశరెడ్డి రాజ్ ఫోన్లో సమాచారం ఈ డెన్ల గురించి దొరుకుద్దా? హైదరాబాద్లో 7 డెన్లు అన్నారు. అత్తాపూర్ డెన్ అని, లేకపోతే పెద్దమ్మగుడి దగ్గర డెన్ అని, ఫిలిం నగర్ అపోలో దగ్గర డెన్ అని, జూబ్లీ హిల్స్ అని. అంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరి సమాచారం ఎక్కడెక్కడ కలిశారు ఈ డెన్లలో టైంతో సహా మరి సిట్ అప్పుడు బయట పెట్టింది లొకేషన్స్ గూగుల్ టేక్అవుట్ ద్వారా. ఇప్పుడు కేశరెడ్డి రాజ్ ఆయన ఏంటి, ఒక ఐటీ శాఖ అడ్వైజర్గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఐటీకిను లిక్కర్కి ఏంటి సంబంధం? లిక్కర్ స్కాము దాని వెనుక కర్త కర్మ క్రియ కేశరెడ్డి రాజ్ అన్నాడు. ఎవరు? విజయసాయిరెడ్డి. అతను పట్టుకుని ఇతను బట్టే బాజ్ అన్నాడు. నీ అంతు తేలుస్తా, నేను వస్తున్నా, నేను నీ పేరు మీద ఏదో వీడియో చేశాడు, సెల్ఫీ వీడియో, నీ గుట్ట అంతా బయటపడతా సాయిరెడ్డి. ఇంతవరకు సాయిరెడ్డి గుట్ట ఆయన బయట పెట్టాల. ఇప్పుడు ఈయనప్పటికి 9 నెలల్లో 10 నెలల్లో అయింది జైలుకి వెళ్ళి. ఎవరు? కేశరెడ్డి రాజ్ బెయిల్ అడిగాడు. బెయిల్ అడిగితే సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ముందు మీ బ్రదర్ ఎవరో ఉన్నాడు, ఐలాండ్ పారిపోయాడు, ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి, అతను లొంగిపోమనండి అన్నారు. 9 నెలలు కాదు, ఇంకో 9 నెలలు ఉన్న నష్టం లేదు లోపల. మొత్తానికి ఎట్టాకొట్ట అతను వచ్చినట్టున్నాడు, లొంగిపోయినట్టున్నాడు, ఇద్దరికి బెయిల్ ఇచ్చినట్టుంది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కేశరెడ్డి రాజ్ ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న గుట్టంతా బయటపడితే మనీ లాండరింగ్ విదేశాలకి, అక్కడ ఒక డెన్ ఉందన్నారు. ఎక్కడ? దుబాయ్లో తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అతనికి అసలు గోల్డెన్ వీసా ఉందన్నారు. అతను అక్కడ అసలు పెద్ద లాజిస్టిక్స్ కంపెనీ పెట్టాడన్నారు ఈ డబ్బులతోనే. ఏదది? ట్రెక్కర్ లాజిస్టిక్స్ కంపెనీ అని. సౌత్ ఆఫ్రికా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చూశాడని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని తిరిగారని. అక్కడేదో జింబాబ్వే, జాంబియా, వాళ్ళతో పాటు వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఇంకో డెన్ ఇన్ఛార్జ్ ఈ తాడేపల్లి ప్రణయ్ ప్రకాషే చెప్పాడు.
అంటే ఈ మొత్తం ఏది వాళ్ళ వ్యాపారాలు, లేకపోతే వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లు, ఏది వాళ్ళు కొన్న బంగారం, ఒక్కొక్క బ్రాండు 200 కోట్ల బంగారం ఇచ్చిందన్నారు. ఆ మ్యాన్షన్ హౌస్ వాళ్ళే 200 కోట్లు అన్నారు. ఏదో పద్మావతి జ్యువెలర్స్ దగ్గర 98 కోట్లతో గోల్డ్ అని, తాయిల్ జ్యువెలర్స్ దగ్గర 56 కోట్ల బంగారం అని. ఈ కేసులో ఈ నిందితులు 51 మందిలో నీకు 7-8 జ్యువెలరీ షాపులే ఉన్నాయి. మహదేవప్ప జ్యువెలరీస్, చెన్నైయో ఏదో ఉంటుంది. అట్లాగే ముంబై బేస్డ్ జ్యువెలరీ షాపులు, రుచిత జ్యువెలర్స్ అని. అంటే ఒక్క బ్రాండు 200 కోట్లు అంటే 30 బ్రాండ్లో ఏమో వీళ్ళు బిజినెస్ చేస్తే 6,000 కోట్లు బంగారం అక్కడే కనపడుతుంది. అంటే ఇప్పుడు ఈ ఫోన్లు, ఈ గ్యాడ్జెట్స్లో బాలాజీ గోవిందప్ప కానీ కేశిరెడ్డి రాజు కానీ మొత్తం బంగారం గుట్టు బయటకు వచ్చుద్దా? ఇదేంటంటే దీన్ని ఒక అవినీతి కుంభకోణం కాదు, ఇది కేవలం ఇది 3,500 కోట్లు కమిషన్లు అంటోంది సిట్. మనీ లాండరింగ్ 35,000 కోట్లు అన్నారు. 4,000 కోట్లు మనీ లాండరింగ్ సునీల్ రెడ్డి అనేవాడు చేశాడన్నారు. దుబాయ్కే 2,000 కోట్లు అన్నారు. కృష్ణదేవరాయలు అమిత్ షాకి ఇచ్చాడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చాడు, లోక్సభలో మాట్లాడాడు ఈ మనీ లాండరింగ్ మీద. అంటే ఇది కేవలం అవినీతి కుంభకోణం మాత్రమే కాదు, ఇది ఒక నరమేధం. ధనమేధం, నరమేధం, మద్యమేధం. వీళ్ళు చేసిన మేధం మామూలు మేధం కాదనమాట. అటు మద్యం, ఇటు డబ్బు, ఇటు జనం ప్రాణాలు తీశారు. లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయన్నారు, లక్షల మంది లివర్ దెబ్బతిందన్నారు, వేల మంది చనిపోయారు. అదే ఇవాళ వాళ్ళు బాధిత కుటుంబాల డిమాండ్. ఇప్పుడు 3,500 కోట్లు స్కామ్ అన్నారు కదా, మరి మీరు ఎంత జప్తు చేశారు ఇప్పటివరకు? ఇప్పటివరకు ఏదో 150 కోట్లు జప్తు చేస్తే ఎట్లా? ఎంత స్కామ్ అన్నారో అంత జప్తు జరగాలి. బీజేపీ డిమాండ్ అది. మాధవ్ అన్నాడు, వాళ్ళు అసలు కలెక్టరేట్ కార్యాలయాలకన్నిటికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని డిమాండ్ చేశారు. దీని వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మాణిక్యం ఠాగూర్. కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. ఈ కేసులో మీరు కసిరెడ్డి రాజు ఫోన్ తీసుకున్నా, లేదు బాలాజీ గోవిందప్ప ట్యాబ్ ఓపెన్ చేసినా ఇవే కదా బయటకు వచ్చేది. ఎక్కడ రియల్ ఎస్టేట్ చేశాడు బాలాజీ గోవిందప్ప? మైసూర్లో 1000 కోట్లు అన్నారు, బెంగళూరులో 1000 కోట్లు అన్నారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లోనే 1000 కోట్లు డంప్ చేశారన్నారు కసిరెడ్డి రాజు. సినిమాలు తీశారన్నారు, 100 కోట్లు సినిమాలు. అతనే ప్రొడ్యూసర్. దానికి ఏంటి బ్యానర్ పేరు? ఈడీ క్రియేషన్స్ ఏదో పెట్టినట్టున్నారు. సిబిఐ ఎంటర్టైన్మెంట్స్ అని ఇంకో బ్యానర్ పెడతాడు. దీన్ని ఇలాగే కనుక వదిలేస్తే డబ్బు ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నది. అసలు మొత్తం మనం ఎప్పుడైనా ఊహించగలమా? ఎక్కడ ఖరగ్పూర్ ఐఐటి అక్కడ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా పనులు చేయించారంటే, అతను ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అతను ఏదో పెద్ద కంపెనీ పెట్టాడు, మా పూర్వ విద్యార్థి, మాకు ఏదో అలూమిని దానికి ఒక 10 లక్షలు విరాళం ఇచ్చాడు, మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వమని వీళ్ళంతా ఎగబడ్డారు. ఏంటి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు? మనీ హ్యాండ్లర్స్, మనీ ట్రాన్స్పోర్టర్స్, క్యాష్ హ్యాండ్లర్స్. ఇచ్చిన పోస్టులు వీళ్ళకి డెన్ ఇన్ఛార్జ్ ఆ సైమన్ అనేవాడు, ఈ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు. అంటే ఇక్కడ ఏంటి, అటు ఆ బంగారం ఇవాళ స్వాధీనం చేసుకోవాలి. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంత పెట్టారు ఏంటి ఆ మొత్తం సీజ్ చేయాలి. ఇప్పటివరకు కసిరెడ్డి రాజు 92 ఎకరాలు కొన్నాడన్నారు, దాంట్లో 32 ఎకరాలు ఏమో జప్తు చేశారు. వాళ్ళ అమ్మ పేరుతో వాళ్ళు కొన్నాయి ఈ హైదరాబాద్ పరిసరాలు, షాబాద్ మండలం. లేకపోతే ధనుంజయ రెడ్డి అతను ఎక్కడ నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలంలో కొన్నాడు అన్నారు. కృష్ణమోహన్ రెడ్డి జగన్ ఓఎస్డి ఆయన అక్కడ బాన్స్వాడ్లో కొన్నాడు, లేకపోతే రామచంద్రపురం ఈ హైదరాబాదు ఈ పరిసరాల్లోనే ఆయన కోడల పేరు మీద కొన్నాడు అన్నారు. స్నిగ్ధారెడ్డి కొడుకుతో కంపెనీ పెట్టించాడు అన్నారు. ఈ మొత్తం ఈ డబ్బంతా ఇవాళ ఎవరిది? పేదల రక్తం పిండారు, పీల్చేశారు. వాళ్ళు ఒక విషం తయారు చేసి మద్యం ముసుగేసి లేబుల్స్ అంటించి ప్రజలతో కొనిపించారు, తాగిచ్చారు, చంపారు. అందుకే ఇది ఆషామాషి కేసు కాదు. ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాలి. కోర్టులైనా లేకపోతే ఈ దర్యాప్తు సంస్థలైనా ఈ కేసును ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి.
ఎవరు దీని అంతిమ లబ్ధిదారు అది తేల్చాలి. ఆ లాస్ట్ బెనిఫిషియరీ ఎవరు, అతన్ని అరెస్ట్ చేయాలి, ఆ డబ్బు మొత్తం రికవరీ చేయాలనేది బాధితుల డిమాండ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.